మన డిఆర్డిఓ వైపు నుంచి ఒక గొప్ప వార్త. అంటే మనము ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న సుదర్శన చక్రం, దీనిపై మేము పరీక్షలు నిర్వహించాము. ఏంటండి ఈ సుదర్శన చక్రం? సంస్కృతంలోకి వెళ్ళేరు అంటే సు అంటే పవిత్రమైన అని అర్థం, ఇక దర్శన్ అంటే విజన్, దృష్టి. మరి ఇది శ్రీ మహావిష్ణువు వద్ద ఉండే అసాధారణమైన అస్త్రం, అంటే ఆయన చేతి బ్రహ్మాస్త్రము అని చెప్పాలి. కాస్మిక్ ఆర్డర్ను కాపాడడానికి, ప్రొటెక్ట్ చేయడానికి ఈ అస్త్రాన్ని ఆయన వాడేవారు. సో ఇది మన పురాణాల్లో చెప్పే కథలు. మరి ఆగస్టు 15th రోజున మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ సుదర్శన చక్ర అని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. సో మనము సిద్ధము చేస్తున్న ద మోస్ట్ అడ్వాన్స్డ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఏంటండి ఇది? ప్రపంచంలో ఎవరి వద్ద లేని ఒక అస్త్రము భారత్ వద్దకు రాబోతుందా? దీని ఏకంగా మీ ప్రధానమంత్రియే అది ఇండిపెండెన్స్ డే స్పీచ్ నాడు ఎందుకు చెప్తున్నారు అంటే ఇంటిగ్రేటెడ్ అని అంటున్నామంట. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఒక టాప్ మోస్ట్ వెపన్ S-400 అన్నారు అనుకోండి. ఈ S-400 అనేది ఒక పవర్ఫుల్ రేడార్ కలిగిన సిస్టమ్. సో శత్రువు యొక్క మీకు ఒక విమానం, యుద్ధ విమానము అనండి, లేదా ఒక డ్రోను, మిజైల్, ఇది మీ వైపుకు వస్తున్నప్పుడు దీని శక్తివంతమైన రేడార్ ఆ అస్త్రాన్ని పసిగట్టి, ఆ వెపన్ని పసిగట్టి ఇమీడియట్గా తన వద్ద ఉండే ఒక శక్తివంతమైన క్షిపణిని వాడి మీకు శత్రువు యొక్క అస్త్రాన్ని ధ్వంసము చెయ్యగలదు. ఇది ఒక లాంగ్ ప్రాసెస్. S-400 అన్నప్పుడు మన వద్ద ఉండే S-400 400 కిలోమీటర్ల దాకా కూడా ప్రయాణించగలదు. సో మనం మాట్లాడాం అంటే ఒక S-400 అనండి, నెక్స్ట్ లెవెల్ S-500 అనండి. సో వీటినంతా గమనించారు అనుకోండి, వాటికి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది, పలానా విషయాన్ని నువ్వు ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చెయ్యి అని ఒక కమాండ్ స్ట్రక్చర్ ఉంటుంది. కానీ మనము మాట్లాడుతున్న ఈ సుదర్శన చక్రము, దీనిని గమనించారు అనుకోండి, ఇంటిగ్రేటెడ్ అని అంటున్నాం. అంటే ఇందులో 3 రకాల అస్త్రాలను ఒకే దగ్గర ఒక కంట్రోల్ రూమ్లో, ఒక కమాండ్ స్ట్రక్చర్లో పెట్టి మీరు వాడగలరు. అంటే ఇందులో క్విక్ రెస్పాన్స్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్ ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మోస్ అన్నారండి, బ్రహ్మోస్ అంటే ఏంటి? ఒక క్రూజ్ మిజైల్. దానికి ఒక పని అప్పచెప్తాం, ఒక లక్ష్యం అంటాం, నేరుగా వెళుతుంది, మీకు వెళ్ళి కొడుతుంది. సో ధ్వని వేగానికన్నా 2 3 వేగంగా వెళ్ళగలదు. ఇది బ్రహ్మోస్ యొక్క గొప్పతనం. కానీ ఇక్కడ సుదర్శన చక్రములో ఏమవుతుందంటే మీకు ర్యాపిడ్ రియాక్షన్ అంటారు, క్విక్ రెస్పాన్స్ అంటారు. సో దీని ద్వారా ఒక అస్త్రము ఇమీడియట్గా మీ శత్రువు యొక్క ఒక క్షిపణియో ఒక విమానమో వస్తుందంటే ఇది వెళ్ళగలదు. సరే, ఇది ఒక పని. రెండవది అన్నారు అనుకోండి, మీకు షార్ట్ రేంజ్లో చాలా శక్తివంతమైన ఒక మిజైల్ను ఇది కలిగి ఉంటుంది. ఇది రెండవ రకం, అంటే ఒకే సిస్టంలో 2. ఇక మూడవది ఇక్కడేనండి, ఇదే గేమ్ చేంజర్. ఇజ్రాయెల్ నుంచి వెస్టర్న్ కంట్రీస్ అంతా కూడా షాక్ అయి చూస్తున్న ఒక అద్భుతము, డైరెక్ట్ ఎనర్జీ వెపన్. అంటే ఒక లేజర్ టెక్నాలజీని ఇందులో మనం ఇంటిగ్రేట్ చేసాం. ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ ఏమనుకున్నారు? తలకిందలు తపస్సు చేసిన ఈ భారతీయుల వద్ద, మన వద్ద ఉండే ఐరన్ డోమో లేదా గోల్డెన్ డోము, ఐరన్ బీమ్ ఇలాంటి అస్త్రాలు రావు, వాళ్ళు తయారు చెయ్యలేరు, ఇది వీళ్ళు అనుకున్నారు. కానీ ఆపరేషన్ సింధూర్లో ఏమైంది? మనము వాడిన బ్రహ్మోస్ మేడ్ ఇన్ ఇండియా, అలాగే మనము వాడిన ఆకాశ్ మిజైల్ సిస్టమ్ మనదే, సొంతంగా ఇక్కడే తయారు చేసాం. సుఖాయ్ విమానాలు నాసిక్ ఫెసిలిటీలో మనం రెడీ చేస్తున్నాం. సూపర్ సుఖాయిలను కూడా ఇవాళ మనము సిద్ధము చేస్తున్నాం. అంటే మన బిగ్ బ్రదర్ రష్యా, వాళ్లకు మనం రుణపడి ఉన్నాం. వాళ్ళ టెక్నాలజీని పర్ఫెక్ట్గా అడాప్ట్ చేసుకుంటూ మన దేశంలోనే ఇంత గొప్ప అస్త్రాలను మనము తయారు చేయగలుగుతున్నాం. ఇది మన గొప్పతనం.
సో అలాంటిది వీటిని అన్నిటినీ కూడా మించిపోయిన అస్త్రాలలో మహా అస్త్రము అన్నట్టుగా ఈ సుదర్శన చక్రాన్ని ఇవాళ మనము రెడీ చేస్తున్నాం. కాబట్టి శ్రీ మహావిష్ణువు చేతిలో ఉండే ఈ సుదర్శన చక్రము ఎంత గొప్పదో మా వద్ద మా భారత్లో మేము తయారు చేస్తున్న ఈ సుదర్శన చక్రము కూడా అంత గొప్పది. ఒకేసారి ఒకే టైంలో 3 కమాండ్ సిస్టమ్స్ని కలిగిన కంట్రోల్ సిస్టమ్స్ ఉన్న ఒక అద్భుతము ఇది అని చెప్పి ఇవాళ DRDO వాళ్ళు పరీక్షలు చేసి వీటిని ఎలా ఇంటిగ్రేట్ చేయబోతున్నాము. ఇది ఎలా ఆలోచిస్తున్నారు అంటే పాకిస్తాన్ లెవెల్లో యుద్ధము అన్నప్పుడు వాడికి ఎలాంటి ఆయుధాలు కావాలి సుదర్శన చక్రములో ఉంటుంది. ఒకవేళ చైనాతో ఇప్పుడు జయశంకర్ గారు ఏమంటున్నారు, యాజ్ ఇట్ ఈస్గా పరిస్థితులు నార్మల్గానే ఉన్నాయండి, బార్డర్స్ వద్ద ఎటువంటి గొడవలు లేవు, పీస్ఫుల్గానే ఉన్నామేంటి ప్రస్తుత పరిస్థితిలో. రేపు ఏమైనా జరగచ్చు, చైనా వాడిని ఎవరు ఎప్పుడు నమ్మకూడదు కదా. సో మనతో స్నేహము అంటాడు, వ్యాపారం అంటాడు, అన్నీ అంటాడు. సడన్గా అరుణాచల్ ప్రదేశ్ మాదే, మా సైన్యం అక్కడికి వస్తుంది, కుదిరితే మీరు ఆపుకోండి అంటాడు. మళ్ళీ మన వాళ్ళు అక్కడికి వెళతారు, ఒక పెద్ద గొడవలు, తరువాత విత్డ్రా అయిపోతాడు, మమ్మల్ని క్షమించండి, భారత్తో స్నేహ, ఇలాగే ఉంటుంది. కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా ఓకే అండి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. ఇది జయశంకర్ గారి మాటలు. సో రేపు చైనాతో తేడా అయ్యింది అనుకోండి, మనం ఏం చేస్తాము, క్విక్ రెస్పాన్స్ మిజైల్స్ను వాళ్ళపై వాడతాం. ఇమీడియట్గా దాడులు జరుగుతాయి. సుదర్శన చక్రం యొక్క కంట్రోల్ రూమ్ నుంచి ఇమీడియట్గా మనం ఇలాంటి క్షిపణులను వాడగలం. సో ఒకవేళ తేడా అయ్యింది, ఇంకా అడ్వాన్స్డ్ సౌత్ చైనా సీ వద్ద లేదా ఫిలిప్పైన్స్ వద్ద, సింగపూర్ వద్ద పెద్ద స్థాయిలో మనము యుద్ధము చేయాల్సిన పరిస్థితి, ఏం చేస్తామండి, ఇమీడియట్గా డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్. మనం ఆల్రెడీ ఖాళీ 5000 గురించి మాట్లాడాం, చాలా వీడియోస్లో మాట్లాడాం. దానికి సంబంధించిన టెక్నాలజీని ఇందులో ఇంటిగ్రేట్ చేస్తాం. అంటే ఒకే అస్త్రము మీకు ఎన్నో రకాలుగా పని చెయ్యగలదు. కాబట్టే ఇది ఒక అద్భుతము. ప్రపంచములో ఇలాంటి అస్త్రము ఎవరు ఎప్పుడు అంటే, ఒకప్పుడు మనం యుద్ధాలు చేసేవాళ్ళం. మహాభారత కాలము, రామాయణ కాలములో యుద్ధాలు చేస్తున్నప్పుడు ఎన్నో కొత్త అస్త్రాలను వాళ్ళు వాడేవాళ్ళని చెప్పి మనం పుస్తకాల్లో చదివేవాళ్ళం. వాటి ఇన్స్పిరేషన్తో ఇప్పుడు మనం అగ్ని అన్నాము అనుకోండి, అగ్ని అనబడే అస్త్రాన్ని వాడితే అట్ ఏ టైం 8 నుంచి 10 టార్గెట్స్ను ఒకే టైంలో అటాక్ చేయగలదు. అంటే ఒక బాణమును మీరు విడిచిపెడితే ఒక బాణము 2, 4, 8, 10, 12గా ఎలా మారుతుందో సినిమాల్లో గ్రాఫిక్స్లో చూపిస్తారు. అదే పద్ధతిలో మీకు రియల్గా అగ్ని అలాగే మీకు మీ టార్గెట్స్ను ఛేదించగలదు. అంటే మనకు మన పురాణాలు ఇచ్చిన ఇన్స్పిరేషన్, తరువాత చిత్రాల నుంచి ఇవాళ DRDO వాళ్ళు కొత్త అస్త్రాలను తయారు చేస్తున్నారు. ఇందులో సుదర్శన అస్త్రము, సుదర్శన చక్రము ద అల్టిమేట్ హైయెస్ట్. రేపు మీకు S-400 భారత్లోనే మీరు తయారు చేయొచ్చు. మీకు రష్యా వాళ్ళు పర్మిషన్ ఇస్తామంటున్నారు. మీకు అలాగే సుఖాయ్ 57 లాంటి 5th జనరేషన్ విమానాలు కూడా భారత్లోనే మీరు ఇక్కడే తయారు చేయొచ్చండి. కానీ సుదర్శన చక్రము అనేది మన స్వదేశీ టెక్నాలజీ, మన యొక్క ఇమాజినేషన్. మన DRDO శాస్త్రవేత్తలు ఇలాంటి ఒక ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి, ఒక అద్భుతమైన వెపన్ ఉండాలి. దీని ద్వారా మీకు లోయెస్ట్ లెవెల్లో ఉండే శత్రువు నుంచి హైయెస్ట్ మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ వాళ్ళ వద్ద ఉండే అస్త్రాల కన్నా గొప్పది మనము సిద్ధము చేసుకోవాలి అని చెప్పి క్లియర్గా ఒక ప్లాన్ ప్రకారము దీనిని ఇవాళ రెడీ చేశారు. రెడీ చేయడమో కాదు, దీని మీద పరీక్షలు కూడా స్టార్ట్ చేసేసారు. సో త్వరలోనే సుదర్శన చక్రం, ఇప్పుడు మనము ప్రాజెక్ట్ కుషా గురించి మాట్లాడతాం. సో ప్రాజెక్ట్ కుషా రెడీ అయ్యింది అనుకోండి, మీరు డైరెక్ట్గా S-400కి ఈక్వల్ అయిన ఒక వెపన్ని సిద్ధము చేశారు. మరి ఇది అద్భుతము కదా. 10 ఏళ్లలో ఇలాంటి అడ్వాన్స్మెంట్ ఎవరు నమ్మరు, మనం చేయగలుగుతున్నాం. ఇదే వెస్టర్న్ కంట్రీస్ యొక్క ఏడుపు. వీళ్ళ వద్ద ఏముంది, మనము ఒక కొత్త ఆయుధం తయారు చేస్తాము, తీసుకువెళ్ళి ఇస్తే కొనుక్కుంటారు, అక్కడ ఎవరో మంత్రులు ఉంటారు, వాళ్ళకి లంచాలు ఇస్తాం. ఇదే కదా భారత్ అనుకున్నారు. కానీ ఇవాళ ఏమైంది, ప్రపంచంలో 3 దేశాలు
వాళ్ళ వద్ద లేని అస్త్రాన్ని సుదర్శన చక్రము అని మనం తయారు చేశామంటే వీళ్ళకి ఎలా ఉంటుంది? సో అక్కడ మనం ఈ దెబ్బ కొట్టాము, దీనిని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి సుదర్శన చక్రం యొక్క ఇంత గొప్పతనం, ఎన్నో విషయాలు మాట్లాడాము. మరి శ్రీ మహావిష్ణువు చేతిలో ఉన్న అదే అస్త్రాన్ని భారత్లో ఇక్కడ సిద్ధము చేసాము అంటే DRDO గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు? గర్వంగా ఫీల్ అవుతున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.